నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నీకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ప్రారంభించితిని నా యాత్రను. విశ్వాసముతోనే ప్రారంభించితిని నా యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. పాడదామా? నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగించే యేసు నాకు తోడుండగా. పాడదాం. కొనసాగించే తుఫానులైనా తుఫానులైనా వ్యాధులైనా బాధలైనా ఆపలేవు నా యాత్రను. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని క్లుప్తముగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము సమయాన్ని బట్టి. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము వచ్చిన భాగాన్ని చదువుకుందాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. 5వ వచనం చదువుకుందాం. 2:5. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. చాలు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కృప మీ అందరికీ తోడైండునుగాక. మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక. మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది నుండి నా ప్రభు విడిపించునుగాక. మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన నా ప్రభు తన కృపలో ఆలకించి మీకు జవాబు అనుగ్రహించునుగాక. మీరు నడిచే ప్రయాణాల్లో చేస్తున్న పనుల్లో ప్రభువే మార్గము సరళము చేయునుగాక. మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లునుగాక.
ఈ విధముగా ఆనాడు యాజకులను ఆశీర్వదింపమని దేవుడు యాజకులకి దేవుడిచ్చిన ఆజ్ఞ, ఈ రోజున ఆ యాజకుని పనే దైవ సేవకులమైన మేము చేస్తున్నాం. మేము కూడా మాకు అప్పగించిన పనిని కూడా ఏంటంటే చేతులెత్తి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండారా యేసుక్రీస్తు నామములో, సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆశీర్వదించడమే, ఆమేన్, దీవించడమే. హల్లెలూయా. మీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న దుష్టుని ఆయుధము యేసు నామములో ఓడిపోవునుగాక. వృద్ధాప్యములో ఉన్న తల్లులు తండ్రులు 92వ కీర్తన 15వ వచనంలో రాయబడినట్లుగా నీతిమంతుల గురించి చెబుతాడు ఆయన. ఎవరి గురించి? నీతిమంతుల గురించి. ఇప్పుడు మనమందరమును కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామమున, ఆయన కార్చిన రక్తము ద్వారా మనమందరము ఏం చేయబడ్డాము? నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఆమేన్. గనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వృద్ధాప్యములో ఉండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సమస్యలు బలహీనతలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు వారు తమ ముసలితనమందు చిగుర్చి సారము కలిగి యేసుక్రీస్తు నామములో పచ్చగా ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలము? నూతన బలము. యేసుక్రీస్తు నందున్న కృపచేత నా కుమారుడా తిమోతి నీవు బలవంతుడివి కమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనకు యేసుక్రీస్తు నందు సిద్ధపరచబడిన, కృప ద్వారా సిద్ధపరచబడిన ఆ బలము పరిశుద్ధాత్మ దైవ సహాయము ద్వారా మనము పొందుకొందుముగాక. యేసుక్రీస్తు నామములో మనమందరము బలవంతులమై ఉందుముగాక, శక్తివంతులమై ఉందుముగాక. మన నోట నుండి జీవము కలిగిన మాటలు బయలు వెళ్ళునుగాక. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారికున్న బంధకాల నుండి వారు విడుదల పొందుదురుగాక. ఎవరి స్వస్థత కొరకు మనం ప్రార్థిస్తామో వారు స్వస్థపరచబడుదురుగాక. ఎవరిని మనము దీవిస్తామో వారు దీవించబడుదురుగాక. మన అందరి నోట దీవెన వచనమే ఉండునుగాక. కృపా సహితమైన మాటలే మన నోట వచ్చునుగాక. ఉప్పు వేసినట్లుగా రుచికరమైన మాటలే పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా పలికించునుగాక. మెట్టుకి మన చుట్టూ ఉన్న తరానికి మనలో క్రీస్తుని ప్రతి ఒక్కరికి చూపించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట పలుకుతూ ఉంటే ఏ మాట? ఈ తరములో మనమందరము మన చుట్టూ ఉన్న సమాజానికి క్రీస్తుని చూపించవలసిన బాధ్యత, భారము మన మీద దేవుడు ఉంచాడు. దాన్ని మన నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు పౌలయ్య అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మరి ఈ తరంలో ఉన్నారా పౌలులు? మనమే ఆ పౌలులముగా మార్చబడుదుముగాక. మనమే క్రీస్తుని తరానికి చూపించేవారముగా ఉందుముగాక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని పాడదామా? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గ్లోరీ, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన, ఇదే నా కోరిక. కొంతమంది నోరు తెరవట్లా.
ఆశపడుతున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువాడై ఉన్నాడు. నా కోరిక నవజీవన. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దైవజనాంగమా, ఈ చదువుకున్నటువంటి లేఖన భాగములలో ఒకానొక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, కానాన్ అనే ఊరిలో ఒక ఇంట శుభకార్యం జరుగుతూ ఉంది. ఏ కార్యం అది? శుభకార్యం జరుగుతూ ఉన్నది. ఆ శుభకార్యం ఏదో కాదు, అన్ని విషయములలో ఘనమైన కార్యం. అన్ని విషయములలో ఘనమైన కార్యం. ఏంటి అన్ని విషయములో ఘనమైనది? చెప్పండి, అందరూ చెప్పండి. వివాహం, పెళ్ళి, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. అన్ని విషయములో ఘనమైనది. అన్ని విషయములో ఎందుకు అది ఘనమైనది అంటే, ఈ లోకములో జరిగే వివాహాలన్నీ రానున్న దినాల్లో ఒక వివాహానికి, ముఖ్యమైన ఒక వివాహానికి సాదృశ్యంగా ఉన్న ఈ వివాహాలన్నీ కూడా ఎవరి వివాహానికి? ఏ వివాహానికంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది ఒకటి రానున్న రోజుల్లో జరగబోతా ఉంది. అది ఇక్కడ కాదు, ఎక్కడ? పరలోకమందు. ఎవరు ఆ వివాహాన్ని జరిగిస్తారు? తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి, ప్రియ దేవుని బిళ్ళరా, భూలోక కన్యకనిచ్చి, భూలోక కన్యక అనగా ఈ భూమి మీద ఉన్న వధువు సంఘం అనగా మనమే. ఆమేన్. మనమే ఆ కన్యక. భూలోకము నుండి పరలోకానికి ఒకానొక రోజున మేఘాల మీద ఈ కన్యక కొనిపోబడబోతా ఉంది. ఆకాశ మహాకాశాలను దాటుకుంటూ, గగనములను చీల్చుకుంటూ, దూసుకొని మహిమ మేఘము మీద ప్రియ దేవుని బిళ్ళరా సంఘము ఎత్తబడబోతా ఉన్నది. అక్కడ ఎత్తబడిన అప్పుడు తండ్రి అయిన దేవుడు జరిగించేటువంటి కార్యం, మొట్టమొదటి కార్యం ఏంటంటే తన ప్రియకుమారునికి ఆ పరలోకములో వధువు సంఘము ద్వారా వివాహాన్ని జరిగించబోతున్నాడు. ఆ వివాహములో పాలు పొందిన వారందరూ ధన్యులు అని రాయబడింది. ఆమేన్. ఆ వివాహములో పాలు పొందిన వారందరూ ధన్యులు. ఆ వివాహము కోసము ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తన కుమారునికి వధువును తయారు చేయడానికే ఈ భూమి మీద దేవుడు మానవ సృష్టిని కలుగజేశాడు. ఆమేన్. ఈ భూమి మీద ఆదాము అవ్వలని దేవుడు కలుగజేయడానికి ఉద్దేశమే అది. వారి ద్వారా సంతానమును కలుగజేసి, ఆ సంతానమును భూమి మీద విస్తరింపజేసి, ఈ భూలోకములో విస్తరింపబడినటువంటి ఆ యొక్క భక్త జనాంగాన్ని, ఆ భక్త జనాంగాన్ని దేవుడు ఒక వధువు సంఘముగా ప్రియ దేవుని బిడ్డలారా తయారు చేసి, పరిశుద్ధాత్ముడు ద్వారా ఆనాడు ఎలియాజరు రెబెకాని తోడుకొని వెళ్ళినట్లుగా, ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఎస్తేరుని ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ కొంతమంది సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఆ యొక్క రాజుగారి యొక్క వివాహమును కొరకు సిద్ధపరిచినట్లుగా, తీసుకుని వెళ్ళినట్లుగా, ఇప్పుడు మనల్ని సిద్ధపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణుడై ప్రియ దేవుని బిడ్డలారా ఆదరణకర్తగా భూలోకానికి మన కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం అందరము గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై పంపబడ్డాడు. నా కొరకు, నీ కొరకు ఆయన పంపబడ్డాడు. ఆయన వచ్చి చేస్తున్న పని ఏంటంటే ప్రియ దేవుని బిడ్డరా, నీతోనూ నీలోనూ ఉంటూ మనలోనూ ఉంటూ మనలందరినీ కూడా క్రీస్తుకి ఇష్టమైనటువంటి స్వారూప్యములోనికి, రూపాంతరములోనికి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని
పరచడానికి ఆయన ప్రియ దేవుని బిడ్డలారా మనలో నేటికి ఈ గడి వరకు, ఇదిగో ఈ సమయం వరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనతోనూ మనలోనూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తానుసారమైనటువంటి క్రీస్తుకి ప్రియ దేవుని బిడ్డల తగినటువంటి వధువుగా మనలందరినీ రూపాంతరపరుచున్నట్లు, ఆయన చూడగానే ఇష్టపడేటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ సౌందర్యము, ఆ సొగసు, ఆ అందము ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొనసాగించునుగాక. పరమగీతములో అంటాడు వరుడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎవరో కాదు, ఆమె వధువు సంఘం, ఆమె క్రొత్త నిబంధన సంఘం. ఆమేన్. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరమును కలిగి ఉన్న ఆత్మల భారం, ఆత్మాభిషేకం, సంగమే కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంఘమే. గ్లోరీ. కృపలో నిలచిన కృపలో నిలచిన కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన కృపలో నిలచిన ఆమేన్. హల్లెలూయా. ఆది అపోస్తులుల ఉపదేశమునే మగుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన సంఘం. ఆ క్రొత్త నిబంధన సంఘముగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచడానికే, ఆ ప్రధానమైన పని కొరకే, ఆ కార్యము మన జీవితంలో జరిగించుట కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మన కొరకు పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను క్రీస్తు ఇష్టపడేటువంటి స్వారూప్యములోనికి మలుచునుగా కానీ దేవుని స్తుతులు చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ వివాహంలో, ఆ ఘనమైన వివాహము రేపు జరగబోచున్న ఆ వివాహానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలయ్య భార్యాభర్తల గురించి చెబుతూ, భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చెబుతూ, పురుషులారా మీ సొంత శరీరమును ఎలాగునా మీరు ప్రేమగా చూసుకుంటారో, సంరక్షించుకుంటారో, అలాగే మీ సొంత శరీరం వల్లే మీ భార్యలను ప్రేమించుండి అని ప్రభు ఆ యొక్క పౌలు చెబుతూ, ఆ ఆఖరి వచనంలో అంటాడు, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట వరకే చదవండి తీసినోళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా 32వ వచనం, ఈ మర్మము గొప్పది. ఏ మర్మము? భార్యాభర్తల మధ్య ఉన్న బంధము యొక్క మర్మము గొప్పది. దేవునికి స్తోత్రం. భార్యాభర్త వీరిద్దరూ
పురుషుడేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగాను, స్త్రీ ఏమో వధువు సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఇది మర్మం. ఈ మర్మము గొప్పది. నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని అంటాడు. కనుక ఈ భూలోకములో జరిగే వివాహ వ్యవస్థలన్నీ, కుటుంబ వ్యవస్థలన్నీ రేపు నిత్యత్వంలో జరగబోచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డల విశ్వకర్త యొక్క ఆ యొక్క వరుడు అయినటువంటి గొర్రెపిల్ల యొక్క ఆ వివాహానికి ఇవన్నీ కూడా సాదృశ్యముగా ముంగుర్తులుగా ఉంటుండగా, ఆ వివాహములో మనము పాలు పొందుటకు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద మరి ప్రభువు చెప్పినట్లుగా, ప్రభువు నడుచుకోమని చెప్పి ఆదేశించినట్లుగా మనము నడుచుకొని సిద్ధపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ కానాను అనే ఊరిలో జరిగే ఆ వివాహంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విందు జరుగుతూ ఉండగా ఏమైపోయిందంట? ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసము అయిపోవడానికి గల కారణం ఏంటంటే, పిలిచిన వాళ్ళకంటే ప్రజలు ఎక్కువ వచ్చేసారు. మొన్న మేము ఒక వివాహానికి వెళ్ళాం. ఈ వారంలోనే మొన్న ఒక వివాహానికి వెళితే పిలిచిన వారి కంటే ప్రజలు ఎక్కువ రావడం వలన అక్కడ వండినటువంటి బిర్యానీ అయిపోయింది, పలావ్ అయిపోయింది. మరలా అది అయిపోతే అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మళ్ళా 3 సార్లు వండాల్సి వచ్చిందంట. ఎన్నిసార్లు? అసలు అయిపోతే ఒకసారి వండుతారు, కానీ రెండోసారి వండారు చాలా, మరలా మూడోసారి వండారు చాలా, ఇలాగా 2-3 సార్లు వండాల్సి వచ్చింది. సరే, ఇంతకీ ఏంద్రబ్బాయి ఎన్నిసార్లు వండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక బాంబు లాంటి మాట చెప్పాడు. ఏంటి ఆ బాంబు లాంటి మాట అంటే, వచ్చే ప్రతి ఒక్కరంట 2 క్యారేజీలు తీసుకొచ్చారంట. ఒకటి కాదు, ఎన్ని క్యారేజీలు? 2 క్యారేజీలు తీసుకొచ్చారంట. ఇక ఏం చేద్దాం, మొహమాటానికి వచ్చిన వాళ్ళందరికీ ఆ క్యారేజీలు పెట్టడం వలన ఏమైపోయింది? ఆ ఆహారం అయిపోయింది. అసలు మెయిన్ వచ్చిన గెస్టులకి, అతిథులకు వచ్చేవారికి మరి భోజనము ఆ టయానికి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరలా అడవుడి ఏది చేసి ఏదో మొత్తానికి కవర్ చేశారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇలాంటి కొరత ఆ రోజున ఆ వివాహంలో కూడా ఎదురైంది. ఇప్పుడు మనం మంచినీళ్ళు పోసినట్లుగా అక్కడ మంచినీళ్ళు పోయిరు, తాగిన వాళ్ళకి తాగినంత ఏం పోస్తారు? మంచి ద్రాక్ష రసాన్ని పోస్తూ ఉంటారు అయిపోయేదాకా. అది తాగుతూ వారికి వడ్డించినవి వాళ్ళు తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా మంచినీళ్ళకు బదులు థమ్సప్లు పెట్టుకొని థమ్సప్ తాగుతూ, అంటే అది ఇదని నేను అనలేదులే, అలాగా రంగు మారుతుంది. వాటర్కి బదులు ఏముంటుంది? ఇప్పుడు మనకు కూడా ఈ యొక్క ఇవి ఉంటున్నాయి కనుక. అట్లాగే అప్పుడు ద్రాక్షరసం పోస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలు పిలిచిన వారికంటే అదికి ఎక్కువగా వచ్చారో ఏమో, లేకపోతే ఇప్పుడు క్యారేజీలు తీసుకెళ్ళినట్లుగా ఆ రోజున బాటిల్ ఏమైనా తీసుకొచ్చుకొని తీసుకెళ్ళారేమో, క్యారేజీలు బదులుగా ఈ పట్టుకొని వెళ్ళారేమో తెలియదు. కానీ మొత్తానికి ద్రాక్షరసం అయిపోయింది, కొరత వచ్చేసింది. మొట్టమొదటి ఆ కుటుంబం కట్టబడుతూ ఉంది. ఒక భార్య, ఒక యవనస్తులు ఇద్దరు కుటుంబ వ్యవస్థలో ప్రవేశిస్తున్నప్పుడు మొట్టమొదటిగా వారు ఏకమైన తర్వాత, వారిద్దరూ ఒకటైన తర్వాత ముందుగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, వారి ఇంటిలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుటుంబంలో ఒక కొరత వచ్చేసింది. ఈ విధమైన కొరత. ఆ కొరత వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే, అబ్బాయేమో తన తల్లిదండ్రుల దగ్గరికి, అమ్మాయేమో తమ తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకొని వారి గోడు చెప్పుకొని ఏడవలేదు. కానీ ఆ కొరతను, ఆ ఎదురైన సమస్యను అక్కడ ఉన్న ఒక వ్యక్తి వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన పేరే, చెప్పండి అందరూ, ఆయన పేరే యేసు నజరేయుడైన
యేసు ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, తల్లి ద్వారా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆ తల్లి ఉంటుంది, అయ్యా ఈ కొరతను తీర్చగలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయనే యేసు గనుక ఆయన్ని చూపించి అంటుంది, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఆమేన్. ఇదిగో ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన మాత్రమే ఈ కొరతను ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఇప్పుడుకిప్పుడుగా ఆ సమస్యను సాల్వ్ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అనుకోని రీతిగా ఒక సమస్య ఎదురయ్యింది, ఊహించని విధముగా ఒక కొరత ఎదురయ్యింది, ఊహించని విధముగా అనుకోని విధముగా సడన్గా ఆ కొరత ఆ కుటుంబాన్ని మీదకు ఒక భయంకరమైన నిందగా మారబోతా ఉంది. పలానొంటికి వెళ్ళాము, ద్రాక్షారసం పోయలేకపోయాడు, అలాంటి పెళ్ళెందుకు చేసుకోవాలి, అలాంటి వాడు మమ్మల్ని ఎందుకు పిలవాలి, ఇంటికి పిలిచి మమ్మల్ని మాకు చాలినంత ఆహారం పెట్టకుండా, మాకు చాలినంత ద్రాక్షారసం పోయకుండా మమ్మల్ని అవమానపరిచి పంపించాడు అని చెప్పి నాలుగు రకాలుగా ఆ ఇంటి వారి మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి, ఆ కుటుంబాన్ని అవమానము ఆవరించే పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, బంధువుల మధ్య పరువు పోయే పరిస్థితి, వచ్చిన అతిథుల మరి ఎదుట ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరువు పోయే పరిస్థితి అనుకోని రీతిగా వారికి ఎదురైంది. ఒకసారి మనకు కూడా అలాంటి పరిస్థితులు సడన్గా ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనమేమి చేయాలో అది నేర్పడానికి ఈరోజు దేవుడు మనకు ముందు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ కొరత ఎదురైనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే మరియ ద్వారా ఆ సమస్యను, కొరతను ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ తల్లి అంటుంది, ఇదిగో ఆమె కుమారుని చూపించి ప్రభువును చూపించి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పినప్పుడు అక్కడ ప్రియ దేవుని బిడ్డల 6వ వచనములో యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ రాతి బాణలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎలాగున్నాయి చెప్పండి? రాతి బాణలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న రాతి బాణలను ప్రభువు చూపించి అన్నాడు 7వ వచనంలో, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవునికి స్తోత్రం. మారు మాట పలగకుండా వచ్చిన కొరత, ద్రాక్షారసము అయిపోయిన కొరత, కానీ యేసు ప్రభు వారు ఇక్కడ వారిని అంటున్నాడు, ఖాళీగా ఉన్న రాతి బాణలు చూపించి ఆ రాతి బాణలను మీరు నీళ్లతో నింపండి. దేవునికి స్తోత్రం. నీళ్లతో నింపమంటే ఏంట్రా బాబు, మనకు కావాల్సింది ద్రాక్షారసము కదా, కానీ ఈయన నీళ్లతో నింపమంటున్నాడు ఏంటి అని మారు మాట పలకలేదు ఆ పరిచారకులు. దేవునికి స్తోత్రం. ఎంత విధేయత చూపారో చూడండి. దేవుని పిల్లల్లో కూడా ఇలాంటి విధేయత, ఈ విధముగా లోబడే మనసు, చెప్పింది చెప్పినట్లు ఎదురు చెప్పకుండా, ఎదురు మాట మాట్లాడకుండా, చెప్పింది చెప్పినట్లు లోబడి దాన్ని జరిగించేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారి ద్వారానే, ఇంకా చెప్పాలంటే వారి చేతుల ద్వారానే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిచారకులు మారు మాట పలుకలేదంటండి. ఆ ఖాళీగా ఉన్న 6 రాతి బాణలను నీళ్లతో నింపమంటే
వారు సగము పోసి అయ్యా పోసామయ్యా అనలా, సగం కాదంట. ఎక్కడ దాకా? అంచుల మట్టుకు. దేవునికి స్తోత్రం. మనము చేసే పనిలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా సంపూర్ణంగా చేయాలి. మనం చేసే పని కూడా అరకొరగా ఉండకూడదు, అసంపూర్ణంగా ఉండకూడదు. మనం చేసే పని ఏదైనా ఎలాగుండాలి? సంపూర్ణంగా ఉండాలి. అది ఏదైనా చిన్న పని అయినా. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇంట్లో నేను కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు, కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దాహం వేసి పిల్లల్ని నీళ్ళు అడుగుతాను, అమ్మ వాటర్ తీసుకురంటారని. వాళ్ళు తీసుకొని వస్తారు, గ్లాసుతో వాటర్ తీసుకొని వస్తారు. ఒక్కోసారి వాటిలో ఇంత వెళ్తుండిద్ది. నాకు ఎలితిగా ఇస్తే నాకు నచ్చదు, ఎలితిగా ఇస్తే నచ్చదు. ఎలాగివ్వాలి? నిండుగా తీసుకొచ్చి ఇవ్వాలి. నిండు నిండు నిండు. ప్రభువు కూడా అన్నాడు, నిండు కొలతతో మనము కొలవాలంట. మనము ఏది చేసినా పరిపూర్ణముగా ఉండాలి, పరిపూర్ణత కనబడాలి. అక్కడ దేవునికి స్తోత్రం. సంపూర్ణత కనబడాలి, అప్పుడే అద్భుతం జరిగిద్ది. సంపూర్ణత కనపడాలి, పరిపూర్ణత కనపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున ఎలీషా కాలంలో కూడా ఆ శిష్యుడు చనిపోతాడు. ఆ శిష్యుని యొక్క భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది, మనందరికీ తెలుసు. వచ్చి ఏమంటుంది? అయ్యా, అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అప్పు చేసినటువంటి తన తండ్రి లేడు, ఆయన చనిపోయాడు. ఆయన నీ శిష్యుడేనయ్యా, నిన్ను వెంబడించిన వాడు. ఆయన చనిపోయాడు, ఆయన లేడు. గనుక ఇప్పుడు అప్పు ఇచ్చిన వారు ఏం చేస్తున్నారంటే, ఈ అప్పు తీర్చేదాకా ఇదిగో నీ 2 కుమారులు నా దగ్గర పని చేయించుకుంటారు పెట్టుకొని, అది తీరేదాకా వీళ్ళు నా దగ్గర ఉంటారని చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 తీసుకొని వెళ్ళడానికి వచ్చారంట. ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఇల్లాలు అసలే భర్త పోయినటువంటి బాధతో ఒక పక్కన కృంగిపోతుంటే, నలిగిపోతుంటే, మాకు ఇంకెవరయ్యా దిక్కు, మా భారాన్ని మా బాధ్యతను మోసేవాడు, భరించేవాడు, మా అవసరతలు తీర్చేవాడు, మా కోసం కష్టపడేవాడు, మా కోసం ఆలోచించేవాడు, మా ఎడలో ఒక బాధ్యత కలిగిన ఇంటి యజమానుడు లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొరతను ఎవరైతే ఎదుర్కొంటున్నారో అట్టి వారికే తెలుస్తుంది. ఆ ఇంటి యజమానుడు లేనప్పుడు ఆ కొరత, అతను లేనటువంటి కొరత, ఆ బాధ అనేది వారికే తెలుస్తుంది, మిగతా వారికి తెలియదు. చాలా బాధపడతా ఉంది. అలా ఒక పక్కన బాధ్యతగా చూసుకుంటున్నటువంటి, ప్రేమగా చూసుకుంటున్న వ్యక్తి చనిపోతే ఒక పక్కన బాధపడుతూ ఉంటే, మరొక పక్కన 2 కుమారులను తీసుకొని వెళ్ళడానికి చివరికి ఈమె పరిస్థితి ఎలాగుందంటే, ఎవరు లేని అనాదిగా మిగిలిపోయే పరిస్థితి ఆమెకు ఎదురైంది. దాన్ని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా ఇది నా పరిస్థితి. తీశారా రాజుల గ్రంథంలో? నేను ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు కొంచెం ఆసక్తి కలిగిన పిల్లలు ఆ వాక్యాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, తీసి రెడీగా పెట్టుకోవడం అనేది చాలా మంచి అలవాటు. ఇట్టి అలవాటు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే అనుగ్రహించునుగాక. తన గోడంతా చెప్పుకున్న తర్వాత 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము, ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ వచనం నుండి, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి మాత్రమే నూనె కుండ ఉన్నది అని చెప్పింది. అది తప్ప నా యొద్ద మరి ఏమీ లేదు. ఒక నూనె కుండ మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఒక కుండ ఉంది, అందులో కాస్తంత నూనె ఉంది. నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప ఏమీ లేదు. అంటే చిన్న చిన్న అప్పులకి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటి ప్రియ దేవుని బిడ్డలు ఇచ్చేస్తుందేమో.
ఇక ఆమె దగ్గరంట ఆ ఒక్క కుండే, ఇంక రెండవ కుండ కూడా లేదంట. ఆ ఒక్క కుండ తప్ప మరి ఏమీ లేదు అని చెప్పింది. పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ పుచ్చుకొనుము. ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత, గట్టిగా చప్పట్లు కొట్టండి, పాత్రలన్నీ నిండిన తర్వాత చెప్పగా, మరి ఏమీ లేవమ్మా. ఉన్న వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళా, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశారు, ఖాళీ పాత్రలు. మళ్ళీ తిరిగి వెంటనే తీసుకొచ్చి ఇస్తామంటే ఖాళీగా ఉన్నాయన్నీ ఇచ్చేశారు. ఇంకా ఎవరి దగ్గర ఖాళీ పాత్రలు లేవు. ఇదిగో ఆల్రెడీ అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉన్న ఖాళీ పాత్రలన్నీ కూడా ఏం చేయబడినాయి? నింపబడినాయి. దేవునికి స్తోత్రం. నింపబడిన తర్వాత ఈ వార్తను దైవజనుడి దగ్గరికి మరలా తీసుకుని వెళితే ఆ దైవజనుడు ఏం చెప్పాడు? అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ సమస్యతో మనము దేవుని యొద్దకు వస్తామో ఆ సమస్య నుండి దేవుడు బయటికి వేయడమే కాక మరల ఎతుక్కునే పని, తడుముకునే పని కూడా లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పు తీరిపోతే చాలయ్యా అని వచ్చింది. ఇప్పుడు ఆ నూనె అంతా అమ్మగా మిగిలిన డబ్బులు, అప్పులన్నీ కట్టేయగా ఇంకా చాలా డబ్బులు మిగిలినాయి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా డబ్బులు మిగిలిని. అప్పుడు నీవును నీ పిల్లలను మీరు పోషించబడండి అని దైవజనుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దైవజనాంగమా, దేవుడు ఇచ్చేది ఏదైనా సమృద్ధిగా మనకిస్తాడు. గనుక ఆ సమృద్ధిని మనం అనుభవించాలంటే మనకు అప్పగించిన పనిలో కూడా మనం శక్తి లోపము లేకుండా చేయాలి. ఆమేన్. మనకు అప్పగించిన పని కూడా మనము బాధ్యతగా, నమ్మకంగా, శక్తి లోపము లేకుండా, ప్రియ దేవుని బిడ్డల సంపూర్ణంగా, అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణంగా చేయడానికి మనము ఇష్టపడితే, మనము అప్పగించుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన పనిలో లోపము లేకుండా చూసుకుంటే, మనము చేయవలసిన పనిలో మనం కరెక్ట్గా ఉంటే దేవుడు చేయాల్సిన అద్భుతం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను అంటాడు. మనము నిలబడవలసిన రీతిలో నిలబడి లోపాలు లేకుండా, అవకతవకలు లేకుండా, బలహీనతలు లేకుండా, ప్రియ దేవుని బిడ్డరా, దేవుని ఎదుట ఒక వ్యక్తి ఎలాగున నిలబడవలెనో అలాగున నిలబడటానికి మనల్ని మనము సిద్ధపరచుకోగలిగితే, ఎలా నిలబడాలి? ఆనాడు సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చేటప్పుడల్లా మోషేతో చెబుతున్నాడు, నేను దిగి వస్తాను ఈ పర్వతం మీదకి, ఈ కొండ మీదకి, ఈ శిఖరం మీదకి, కనుక దాన్ని ఎవరు అపవిత్రంగా సమీపించకూడదు. రేపు నా స్వరము వినున్నట్లుగా, నేను మీ అందరితో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరూ తమను తాము ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకొని సిద్ధపడి రావాలంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన కార్యాలు మనం అనుభవించాలి అంటే దానికి తగిన రీతిగా మనము దేవుని ఎదుట మనల్ని మనము కనుపరుచుకోవడానికి, లోపము లేకుండా మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటే దేవుడు అద్భుతం చేయడానికి నేటికి కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి అనగానే
వారు అంట ఆ రాతి బాణలను అంచులు మట్టుకు నింపారు. నింపిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ముంచుకొని వెళ్ళి విందు ప్రధానికి తీసుకొని పోవడని చెప్పగా, వారు ఆ నీళ్ళనే, ఏ నీళ్ళైతే ఎవరైతే పోసారో ఆ పోసిన వాళ్ళనే అంటున్నాడు, అవి మళ్ళా ముంచుకొని విందు ప్రధాని దగ్గర తీసుకుని వెళ్ళమన్నప్పుడు, పోసి ముంచుకొని మరలా తిరిగి తీసుకుని వెళ్ళేటప్పుడు, దాంట్లో పోసేటప్పుడు నీళ్ళే, పోయబడిన తర్వాత అవి ఏమైపోయినాయి చెప్పండి? యేసయ్య మాట ప్రకారముగా ఏమైపోయినాయి? అవి పోసేటప్పుడు నీళ్ళే, కానీ పోయబడిన తర్వాత అవన్నీ కూడా ఏమైపోయినాయి? ద్రాక్షారసముగా మార్చబడినాయి. దేవునికి స్తోత్రం. అది కూడా మధురమైన ద్రాక్షారసం అంట, మధురమైన ద్రాక్షారసముగా మార్చబడింది. విందు ప్రధాని అంటాడు, అయ్యా ఎవరైనా మొదట మంచి ద్రాక్షారసం పోసి మనుషులు తాగి మత్తులై జోగుతున్నప్పుడు ఏది పోసినా నడిచిద్ది, అప్పుడు జబ్బు ద్రాక్ష రసాన్ని పోసి కవర్ చేస్తారు. కానీ నువ్వు మాత్రము ముందేమో మంచిది పోయిలా, ఇప్పుడు చివరికి వచ్చే వరకే ఎలాంటిది పోస్తున్నావు? మంచిది పోస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసయ్య మాటకి లోబడగలిగితే, ఆయన చెప్పింది మనము చేయగలిగితే, దేవుడు మన ద్వారానే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నాడు మనతో, కొన్ని సంవత్సరాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అవునా కాదా? ఏమా అందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు, అసలు దేవుడు మాతోనే మాట్లాడట్లేదని. వాక్యము ద్వారా మాట్లాడేది ఎవరు? ఇప్పటికి ఎన్ని ప్రసంగాలు వినుంటాం? అసలు ఎక్కడ గుర్తున్నాయి పాస్టర్ గారు? 100 ఉన్నాయో 1000 ఉన్నాయో చెప్పలేం. అవునా కాదా? 100 1000 ఉంటాయి, 100,000 ప్రసంగాలు అయి ఉంటాయి. ప్రియ దేవుని బిళ్ళరా, ఎంత ప్రసంగం మనం విన్నది అనేది కాదు ముఖ్యము, ఆ ప్రసంగానికి, ఆ వాక్యానికి, అది దేవుని మాటని మనము లోబడి ఆ మాట ప్రకారముగా మనము జీవిస్తున్నామా లేదా, నడుచుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామో అప్పుడు కొరత అక్కడ ఉండటానికి అవకాశము లేదు. పేతురు జీవితంలో కూడా ఇదే అద్భుతం జరిగింది కదా. రాత్రంతా ప్రయాసపడ్డాడంట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను. రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవా, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా, నవ జీవన మార్గమున నా జన్మ నడిపించు నానావా. రాత్రంతా ప్రయాసపడ్డాడంట, కానీ ఒక్క చేప పడలేని పరిస్థితుల్లో ఉంటే విసికి వేసారి రాత్రంతా నిద్రగాసి ఆ యొక్క సముద్రం మీద రాత్రంతా గడిపి ఆ యొక్క పడవలో వేసిన వాళ్ళకి, ఇసిరే వాళ్ళకి, లాగే వాళ్ళకి
చేతులన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. వల విసరటం అంటే సామాన్య విషయం కాదు. వల చాలా బరువు ఉండేది. అసలు ఒట్టి చేపలేమి లేకుండా ఉన్న ఒట్టి వలే చాలా బరువుగా ఉండిద్ది. ఆ వలను ఇసిరితే దాదాపుకి ఇప్పుడు మన మందిరంలో ఉన్న సగం ప్లేస్ను అలాగా నింపిద్ది. అలా అది విప్పారబడి అంత ప్లేస్ని అది కవర్ చేయాలి అంటే ఆ విసిరేవాడు చాలా ఊపిచ్చి ఊపిచ్చి ఊపిచ్చి, ఎప్పుడైనా వలేసే వాళ్ళని చూసారా? ఊపిచ్చి 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 ఇట్టని ఒక్కసారిగా విసురుతాడు. అట్లా దానికి ఎనర్జీ అవసరమా? అవసరం లేదా? ఏమా? చాలా బలం కావాలి. అలా రాత్రి అంతా వల విసురుతూనే ఉన్నాడు. లాగడానికి కూడా మళ్ళీ ఓపిక కావాలి. అలసిపోయాడు, వేసారిపోయాడు, వేదన, ప్రయాసపడ్డాడు. కానీ కనీసం కొంచెం ఫలితము కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడంట. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదంట. చాలా బాధపడుతున్నాడు, కృంగిపోయాడు, వేదన పడుతున్నాడు. ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. ఒడ్డుకు తీసుకుని వచ్చి వలలు జాడించుకుంటున్నాడు. చేపలైతే పడలేదు, కానీ సముద్రంలో ఉన్న గవ్వలు, నత్తలు, వేస్ట్ సరుకంతా పడిద్ది. ఆ యొక్క నాసు, పీసు, ఈ చెత్త చెదారం అంతా ప్రియ దేవుని బిడ్డలు పడితే అవన్నీ శుభ్రం చేసుకుంటా ఉన్నాడు ఒడ్డుకొచ్చి. కానీ ప్రియ దేవుని బిడ్డరా, మరి ఎవరు ఏ అవసరతతో ఉన్నారో, ఎలాంటి కొరతతో ఉన్నారో హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు వారికి తెలుసు కనుక ఆ పేతురు యొక్క పరిస్థితి, ఆ పేతురు ఎంత చింతను ఎదుర్కొంటున్నాడో ఆయనకి తెలుసు. పేతురు చాలా చింతలో ఉన్నాడు, చాలా చింతలో ఉన్నాడు. చింతలో ఉన్న ఆ యొక్క పేతురు దగ్గరికి ప్రభు వచ్చి అన్నాడు, పేతురు, ఇదిగో ఇప్పుడు కాస్త నీ పడవను లోతుకు నడిపించి మరొకసారి వల వెయ్యి అని అన్నాడు. అప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, అయ్యా, నేను రాత్రంతా నువ్వు చెప్పిన పనే చేస్తూ వచ్చాను, కానీ ప్రయోజనము లేదు అని ఒక అద్భుతమైన మాట చూపుతాడు అక్కడ. అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ మాట చొప్పున నేను వల వేస్తాను. విధేయుడయ్యాడు, లోబడ్డాడు. అలసిపోయి ఉన్న, బలహీనుడిగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఓపిక లేకపోయినా ఉన్న ఓపికను కూడగట్టుకొని మరలా ఆ పడవని కొంచెం లోపలికి త్రోసి ప్రభు చెప్పినట్టుగా మరలా ఏం చేశాడు? వల వేస్తే చూడండి, విస్తారమైన చేపలు వచ్చి పడినాయి అంట. విస్తారమైన చేపలు వల లాగుతుంటేనంట రావటం లేదంట, పిగిలిపోతుందంట. చేపలు, అన్ని చేపలు వచ్చి పడినాయి, పిగిలిపోతుంది. అసలు ఆ వలలో పడిన చేపలు ఎన్ని చేపలు అంటే తన పడవ కూడా పూర్తిగా చేపలు, ఆ చేపలన్నీ ఆ బుట్టలతో, తట్టలతో లాగి ఆ పడవలో మొత్తం పడవ నిండా నింపినా ఇంకా మిగిలిపోయి చాలా చేపలు ఇంకా వలలోనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలు, విస్తారమైన చేపలు లాగలేకపోతున్నారు. వల కూడా ఏమైపోతుంది? పిగిలిపోతుందంట. ప్రియ దేవుని బిడ్డరా, అతని యొక్క ఆనందానికి అవధులు లేవు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, ఇంత అద్భుతము తన జీవితంలో జరగడానికి గల కారణం ఏంటి చెప్పండి? ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపడం. ఇది చాలా అవసరం మన జీవితాల్లో కూడా. దేవుని మాటకు లోబడకుండా, దేవుడు చెప్పినది మనం చేయకుండా, మనకు నచ్చిందో లేకపోతే ఇంకెవరో చెప్పిందో మనం చేసుకుంటూ పోయినంత కాలము మన జీవితంలో మనము సక్సెస్ను చూడలేము. కానీ ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రణాళికలు, మన సొంత ఇవన్నీ పక్కన పెట్టి ప్రియ దేవుని బిడ్డరా, యేసయ్య మాటకు మనము లోబడి యేసయ్య చెప్పినట్టుగా ఎప్పుడైతే మనము చేయడానికి సిద్ధపడతామో ఆ రోజున ఆ వివాహములో కొరత తీరిపోయినట్లుగా, సమృద్ధి అయినటువంటి మధురమైన
ఆ శ్రేష్టమైన ద్రాక్షారసము వారు పొందుకున్నట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దైవజనుడు చెప్పిన మాట విని తన అప్పుల ఊబిలో నుండి బయటకు వచ్చి ఇక అప్పు చేయాల్సిన అవసరమే లేకుండా జీవితాంతము తాను తన బిడ్డలు హ్యాపీగా బ్రతకగలిగిన సమృద్ధి ఆమె చెప్పిన మాటకు లోబడి చెప్పినట్టుగా చేసింది కనుక ఆమె సమృద్ధిని అనుభవించగలిగింది. ఇక్కడ మనం పేతురు కూడా మనం చూస్తే ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు చెప్పావు కదా, పేతురు వలవేయి, ఇప్పుడు వలవేయి, ఆమేన్, ఇప్పుడు వలవేయి. నాకు తెలుసు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో. ఇప్పుడు నువ్వు ఏమి రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేపను కూడా నువ్వు పొందుకోకుండా ఉన్నావు. దానివలన నువ్వు ఎంత చింతిస్తున్నావో, ఒట్టి చేతులతో నేను ఎలాగ వెళ్ళాలి అని నువ్వు ఎంత వేదన పడుతున్నావో నాకు తెలుసు. గనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు వలవేయని ప్రభు చెప్పినప్పుడు వెంటనే విస్తారమైన చేపలు పొందుకున్నాడు. తనకున్న కొరత అంతా తేరిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనము విధేయత చూపడములో ఎంత ఆశీర్వాదమో చూడండి, ఎంత ఆశీర్వాదమో. అబ్రహామా ఇదిగో రా అంటే వచ్చేస్తాడు. దేవుని మాటకు విధేయుడైన అబ్రహాము జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు అతడు చూశాడో చూడండి. చివరికి ఆ పిలుపుకు లోబడినటువంటి అబ్రహామును రోమా పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ఆయన విశ్వాసులందరికీ ఆయన్ని తండ్రిగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. లోబడటములో ఆశీర్వాదం, మాట వినడములో ఆశీర్వాదం. అదే మాట ద్వితీయోపదేశకాండం 28:1 కూడా రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినమందు మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఆ కానాను ఇంటిలో ఏ విధముగా కొరతలు, లోటులు, ఇబ్బందులు ప్రియ దేవుని బిడ్డలారా ఆవరించి ఉన్నాయో, అవమానకరమైన పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధముగా వారిని అలుముకున్నాయో, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో, ఈ వాక్యం వింటున్న నీవు వారిలో ఎవరైనా ఉన్నారేమో, ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి వారు మీలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను చెప్పినట్లుగా నాకు విధేయుడవై నాకు లోబడి నేను చెప్పినట్లుగా నువ్వు మారు మనసు పొంది లోకము మీద నుండి నీ మనసును త్రిప్పివేసి లోకము మీద నుండి తీసి నా వైపు నువ్వు తిరగగలిగితే, నా వైపుకు నువ్వు తిరగగలిగితే నేను నీ వైపుకు తిరుగుతాను. దేవునికి స్తోత్రం. నీవు నా తట్టుకు తిరిగితే నేను నీ తట్టుకు తిరుగుతాను. నీవు నేను చెప్పిన మాటకు విధేయత చూపితే నీ జీవితంలో అద్భుతం చేస్తానని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మాటిస్తున్నాడు. కనుక మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరిచారకుల్లాగా ఆయన చెప్పినట్టుగా మనము లోబడి వాక్యానుసారముగా నడుచుకొందుముగాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందుముగాక. ఆయన మనల్ని చూసినప్పుడు ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానన్నట్లుగా మన జీవితాలు, మన జీవిత విధానాలు, మన క్రియలు ఉండునుగాక. ఆనాడు దానియేలును చూసినప్పుడు అంటున్నాడు, దానియేలు బహుప్రియుడువైన దానియేలు అంటాడు. దేవునికి స్తోత్రం. బహుప్రియుడువైన దానియేలు. అలాగా మనము కూడా దేవుని ఎదుట ఆయన చెప్పిన మాటలకు, వాక్యాలకి విధేయత చూపి ప్రియ దేవుని బిడ్డలారా విన్న వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. వాక్యానుసారముగా నడుచుకుందాము. మనం చేయాల్సింది అదొక్కటే, వాక్యానికి లోబడి మనం నడుచుకుంటే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు కాపరిగా చేసుకొని ఆయన అధికారానికి నిన్ను అప్పగించుకొని ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన డైరెక్షన్లో ప్రియ దేవుని బిడ్డలారా గొర్రెలు కాపరి డైరెక్షన్లో నడుస్తే కానీ గొర్రెలకంటూ తమకి సొంత డైరెక్షన్ ఏమీ ఉండదు. కాపరికి అప్పగించుకుంటే కాపరి వాటిని తన డైరెక్షన్లో నడిపిస్తాడు.
కాపరి ప్రియ దేవుని బిడ్డలారా గొర్రెలను మంచిగా ప్రేమిస్తాడు. మంచి కాపరి ఆ గొర్రెలను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. మంచి కాపరి ఆ గొర్రెలకు సేద తీరుస్తాడు. మంచి కాపరి ప్రియ దేవుని బిడ్డలారా ఆ గొర్రెలకు లోటు అనేది, లేమిడి అనేది కలగదు. కనుక ఆయనకి అప్పగించుకొని ఆయన డైరెక్షన్లో ఇటు లోబడే విధానము, మాట వినే విధానము, ఆయన చెప్పినట్లుగా చేసేటువంటి ఆ యొక్క జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే, మాటకు లోబడే, ఆయన మాటకు లోబడే మనస్సును దేవుడు మనకు దయచేయనట్లుగా అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా చరిత్రలో ఆయనకు లోబడిన వారు ఉన్నారు. దీవించబడిన వారు ఇలాగా ఉంటే మాటకు అవిధేయత చూపించి కుటుంబాల మీదకి శాపాన్ని తెచ్చుకున్న వాళ్ళు, ఆకాను లాంటి వాళ్ళు ఉన్నారు, గెహాజీ లాంటి వారు ఉన్నారు, కోరాహు లాంటి వారు ఉన్నారు. దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళమని ఆ రోజున లోతు భార్యకు కూడా దేవుడు చెప్పాడు. కానీ ఆ లోతు భార్య ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. ఆమె మధ్యలోనే వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడవద్దు. ఈ శాపగ్రస్తమైనటువంటి దాని మీద మరలా తిరిగి మీ మనసు పెట్టొద్దు. వాటి వైపు మీరు చూడొద్దు. మీరు వెళ్ళిపోండి, ఆ పర్వతం వైపే వెళ్ళండి అని చెబితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, అవిధేయత చూపించింది. అక్కడే కథలని ఉప్పు స్తంభం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, విధేయతలో ఆశీర్వాదం, లోబడటలో సమృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరి అవసరతలు అక్కర్లు ఎరిగిన తండ్రి వద్దకు నీ వచ్చావు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును నా దేవుడు తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి